Extra Zabardast. Let's welcome Surigani Sudhir along with his team. Hey, nee chillaka mukke na gundaki hukke. ఏం చేస్తావు తాత? చీపుడు తుడుచుకుంటున్నాను రా. ఆ షుగర్ టాబ్లెట్ కొనుక్కోవాలకు 1000 రూపాయలు. లాస్ట్ మంత్ కదా మొత్తం నెల తరబడి షుగర్ టాబ్లెట్లు తీసుకొచ్చా. మొన్న పాయసం తిందామని వండుకుందామని చూసాను, షుగర్ లేదు. ఎలాగా టాబ్లెట్లు ఉన్నాయని చెప్పి దాంతో చేసుకున్నా. షుగర్ టాబ్లెట్ అంటే షుగర్ తగ్గడానికి వాడతారు, అంతేగాని షుగర్ పాయసాలు వేసుకోవడానికి ఆ టాబ్లెట్లు. షుగర్ టాబ్లెట్ అంటే షుగర్ ఉంటుంది అనుకున్నా, నాకేం తెలుసు. ఆయన డబ్బులు గిబ్బులే ప్రతిసారి ఇలా డబ్బులు దెబ్బేద్దామని చెప్పనని ఏదో డ్రామాలు ఆడుతున్నావు. ఇలాగ ఇచ్చేస్తే అడగను కదా, పర్ఫార్మెన్స్ వేస్ట్ ఈ పెర్ఫార్మెన్స్ చేసి పర్ మంత్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను నా దగ్గర నుంచి. బాగా ఆకలేస్తుంది, టీ తీసుకురారా. నా దగ్గర పాలు లేవు, పక్కింట్లో అడిగి తీసుకొస్తాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రే రాంప్రసాద్. అరే ఎప్పుడో 10th అప్పుడు కలిసాను రా, మళ్ళీ ఇప్పుడు దాకా కలవాలా? మన 11th 12th పబ్ లో కలిసాం కదరా. ఇప్పుడు 10th తర్వాత కలిసాము. ఏమైందిరా 10th తర్వాత? 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా. 10th లో ఎంత బాగుంటుందిరా, అన్ని సబ్జెక్టులు కలిసి తాత స్కిట్లు లేని ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఫేవరెట్ హీరో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు రా సీరియల్ లో. అదే టైంకి ఏదో వినిపించింది, దరిద్రమైంది. 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా. ఎవర్రా? మా తాతరా. ఫోన్లో ఈ విధంగానే కామెడీ వస్తుంది. సరే పెళ్ళన్నైందా? మొన్నే క్యాన్సిల్ అయిందిరా. ఎందుకు క్యాన్సిల్ అయిందిరా? కట్నం 50 లక్షలు ఇస్తా అన్నారు. పెళ్లిపేట మీద కూర్చేసరికి GST అడిగాను, క్యాన్సిల్ చేస్తారు. సర్లేదా మా తాతను పరిచయం చేస్తా. తాత మా ఫ్రెండ్ రాంప్రసాద్ అని. నమస్తే తాతగారు. ఏం బాబు అలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నేను తాతగారు సార్ ఖాళీగా ఉన్నానని మా వాడితో ఫ్రెండ్షిప్ చేసాడు, ఎవడో బాగుపడినట్టు ఇప్పుడు వాడు తెలియదమ్మా. అందరూ మీరెవరెవరు ఉంటారా? పక్కన దిగారా? నేను మా అమ్మగారు కలిసి ఉంటున్నారా. మా తాత ఏమయ్యారు? ఆ మధ్య మా మామగారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, ఆ 2 కిడ్నీలు మా తాత ఇచ్చారు మామగారికి. సో మామ పాస్ అయిన, తాత ఫెయిల్ అయిపోయాడు. మా అమ్మని పిలు. మామ టీ తీసుకున్నా మనం వచ్చేటప్పుడు. 4 టీలు తీసుకుని రామ్మా. మా మామరా. ఎవడీడు కుక్కమక్కపాడు? స్కూల్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఓహో ఆడా. ఆడగదండి మొగే. మా తాత టీ ఇవ్వండి. ఏం పేరు? నాయనమ్మ. నీ పేరేమిటి? తాతయ్య. ఏం చేస్తుంటావు? ఏమీ చెయ్యరు, ఇంట్లో కూర్చుంటా. నువ్వేం పీక్తుంటా? ఎవరైనా నాడితే పీకుతా ఉంటా. మా ఇంట్లో వచ్చారు కాబట్టి భోజనం మా ఇంట్లో చేయాలరా మీరు. భోజనం రెడీ చేయ ముగ్గురికి. బాత్రూమ్ ఇది మన ఇల్లు. ఫ్రెష్ ఇంటికి వచ్చండి భోజనం, ఓకేనా? సరే నేను ఫ్రెష్ అవుతా. తాతగారు భోజనంకి వచ్చేయండి. అలాగే బాబు. దాదా నేను ఫ్రెష్ చేస్తాను. ఫ్రెష్ అయ్యారా? చక్కన వదలకూడదు, ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏమిటి? ఇంట్లో ఉన్నారా? అవునండి. కారం ఉందా ఇంట్లో? లేదండి. ఓహో అందుకే తెచ్చారు. ఇంట్లో మీ పరిస్థితి ఏంటో? ఒంటరి. ఆహా. మీ ఇంట్లో మీ పరిస్థితి ఏమిటో? ఒక్కడు. అయ్యారు ఏంట్రా? ఆ పక్కింటి ముసలోడు మన మామని గోకేస్తున్నాడండి. ఈ వయసులో గోగడాలేంట? ఏ రామ్ కూడా రాసుకుంటారు కానీ వాళ్ళు. నాకు ఎందుకో డౌట్ వస్తుందండి. నువ్వు తాతగారు పర్లేదు మళ్ళీ వస్తానులేండి. బాయ్ అండి, భోజనంకి వస్తా. రండి మీకోసం వడ్డీ తినేస్తా. తువ్విన తలనే
పౌడరు అద్దడం అద్దం వదలకపోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం మొత్తం హెయిర్ అంతా పేగలం ఏం అవసరం లే వెళ్ళేది లంచ్ కి అక్కడ అర్థమైందా పద నువ్వు లంచ్కి వెళ్ళి డిన్నర్ చేసి వస్తావు నేను ఒక్క లంచ్ చేస్తాను ఇది అయిపోతున్నావు రే బాబు బాగున్నావా బాగున్నాను తాత రండి కూర్చోండి నేను కూర్చోండి బాగున్నానా అవును తాత ఏంట్రా కొంచెం కొత్తగా మామ ఏమిట్రా భోజనం పెట్టి వచ్చారు తాతగారు అందరూ పైన కూర్చో తాత పొంగు అరే వాళ్ళకి తర్వాత పెడుతూ ఈయనకి పెట్టరా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా ఏమన్నా అక్కడ మొత్తం నీకే వస్తుంటే నువ్వే ఫ్రెష్ గా నీకే పెడతారు మరి రా కొంచెం సాంబార్ ఉంటే పార్సల్ పంపించండి ఇంటికి సాంబార్ అయితే ఇంకా దా. సాంబార్ లో అన్నం కలిసిపోయినట్టు దవళ్ళకి పళ్ళ చెట్టు కలిసిపోయినట్టు చాలా తొందరగా కలిసిపోయాం మన మనసులు కూడాను అంతేలే ఓ వస్తానని చెప్పి వచ్చేసావా నిద్ర పట్టదు నువ్వంటే ప్రేమ నువ్వంటే కూడా నాకు ప్రాణం ఈ ప్రేమను మనం ఒప్పుకోరేమో ఒక పని చేద్దామా ఏం చేద్దామంటావు లేచిపోదాం లేచిపోదామా ఆ, అమ్మో ఏం పర్లేదు నీ లగేజ్ రెడీ పెట్టుకో నా లగేజ్ తెచ్చుకుంటా ఏంటి వాకింగ్ కి వెళ్తున్నారేంటి వాకింగ్ ఇలా వెయిట్లు పట్టుకొని వెళ్ళకూడదు బ్యాగ్ లేకుండా వెళ్ళాలి ఏయ్, అవి వెయిట్లు కాదు నేను వెళ్ళేది వాకింగ్ కాదు ఎక్కడికి ఇద్దరు లేచిపోతున్నాం నేను చెప్పాను వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని ఈ వయసులో లేదు చెయ్యి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నా ఈ వయసులో ప్రేమ ఏంటంటే ఇంకా ఏమైందిరా మా కోసం వస్తున్నావు లేచిపోతున్నారు అయితే చిన్న విషయంతో లేచిపో తాత సిగ్గు కదా ఇన్న సంవత్సరాల నుంచి నువ్వు గోగుతున్నావు ఏ రోజు అన్నానా నిన్ను తీసుకెళ్ళి తీసుకు ముసలోండి నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ 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 నీకు ఇది న్యాయమా తాతమ్మా చచ్చిపోయిందండి చచ్చిపోయిందా ఇల్లే జరగదు కాదు చూస్తుండు తాతయ్య తాతమ్మా మనం వెళ్ళిపోదామా లేచిపోదామే ఆలీ గారు చాలా బాగుంది సూపర్ రోజా గారు ఎక్స్ట్రాడినరీ గా ఉంది సూపర్ ఎక్స్ట్రా జబర్దస్త్